నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతల మండలం కొరటికల్లు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కొరిమి గణేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు గ్రామశాఖ అధ్యక్షుడిగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏ విధంగా పోషించారు? మీరు తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ రాకముందు గత 3-4 ఇయర్స్ నుంచి నేను ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. పోలీసులతో లాఠీ చార్జ్ తినడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ ధూమ్ధాములు పెడితే అక్కడ పోయి విలేజ్లల్లో పోయి మా వంతు సహకారం పోరాడడం, తెలంగాణ కొరకు, తెలంగాణ వస్తే మన రైతులము ప్రజలు ఏ విధంగా బాగుపడతారని గొంతిప్పి మాట్లాడడం జరిగింది. తెలంగాణ మనం తెచ్చుకుంటే మన నిధులు, నియామకాలు, ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయని మరి అప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఇవన్నీ కేసీఆర్ గారు మరి ఏ విధంగా తెలంగాణ తెచ్చుకుంటే మనం సాధించుకునే హక్కులు ఏమిటి అని ఆ రోజు చెప్పడం జరిగింది. కూడా అదేవిధంగా గ్రామాలలోకి వెళ్ళి తెలంగాణ ఉద్యమాలు కూడా ఉన్న అదే సమయంలో మేము పోరాడడం జరిగింది. గతంలో హైదరాబాద్లో పెద్ద భారీగా బహిరంగ సభలు పెట్టినప్పుడు లాఠీ చార్జ్ చేసినప్పుడు ఎన్నో దెబ్బలు తిన్నాము. పోలీసులను కూడా మమ్మల్ని కేసు చేయడం జరిగింది. మేము కూడా జైలుకు వెళ్ళడం, ఇక్కడ ఉన్న ఉప్పునూతల పిఎస్లో కూడా పోవడం జరిగింది. అన్నీ చేసినాం. తెలంగాణ కొరకు ఎన్నో ఉద్యమాలు చేసి కేసీఆర్ గారు ఆయన చావు దగ్గరికి వెళ్ళి అదే మరి ఆయన్నే సొంతంగా తెలంగాణ కొరకు తెలంగాణ రావాలని పట్టుబట్టి తెలంగాణ ఏ విధంగా సాధించుకోవాలని ఆ రోజు ఆయన ఉద్యమం చేసినందుకు ఊపెత్తున తెలంగాణ ప్రజలు కదలడం జరిగింది. కాబట్టి మనం తెలంగాణ ఒకటి సాధించుకోవడం జరిగింది 2014లో. మరి 2014 నేను ఉద్యమం చేసినప్పుడు గతంలో ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోల బాలరాజు గారు ఆ రోజు ఎంపీటీసీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు రావడం జరిగింది. గతంలో ఆ రోజు విలేజ్లలో, గ్రామాలలో ఏ విధంగా పార్టీ అప్పుడప్పుడే చిన్నగా పార్టీ ఆవిర్భావం జరుగుతున్నది. ప్రస్తుతం అప్పుడు చూసుకుంటే 2014లో గ్రామాలలో కనీసం ఒక 30-40 మంది కార్యకర్తలు కూడా లేకపోవడం జరిగింది. అదేవిధంగా ఉన్నా కానీ అప్పుడు ఉన్న స్థానిక ఎలక్షన్లో, ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్లో నేను ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగితే ఆ రోజు అప్పుడున్న ఎమ్మెల్యే గోల బాలరాజు గారు ఒకటే అడిగారు, గణేష్ మరి నువ్వు ఓడిపోతావు, మనం గెలుస్తామనే నమ్మకం లేదంటే, సార్ ఓడిపోయినా గెలిచినా కానీ నేను మన పార్టీకెళ్ళ తెలంగాణ తెచ్చిన పార్టీకెళ్ళ నేను ఖచ్చితంగా నిలబడతా. ఓడిపోయినా లేదు, ఈరోజు ఓడిపోవచ్చు, రేపైనా మనం గెలుస్తాం కానీ అదే మాట మీద ఉండి పోటీ చేయడం జరిగింది. నేను ఓడిపోవడం కూడా జరిగింది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మరి అప్పుడున్న గోల బాలరాజు గారు ఎమ్మటే ఆ తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే మరి ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తర్వాత మళ్ళీ గోల బాలరాజు ఎమ్మెల్యే గెలిచినాక ఎమ్మటే మళ్ళీ స్థానిక సంస్థలు వస్తే మళ్ళీ మేమే గెలవడం జరిగింది. తర్వాత మళ్ళీ 2018లో మళ్ళీ అదే గోల బాలరాజు గారు మళ్ళీ ఎమ్మెల్యే కావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న స్థానిక ఎలక్షన్లు వచ్చినా కానీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో సర్పంచ్ కావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏంటంటే కేసీఆర్ గారు రైతులకు ఒక నీళ్ళు కానీ, పెట్టుబడి సాయం కానీ, రైతులకు ఏ విధంగా సహాయపడాలని ఆలోచన చేసి 2014 నుంచి మనకు నీళ్ళు రావడం జరిగింది. రైతులకు మంచి పంటలు పండడం జరిగింది. అందుబాటులో ఎరువులు కూడా అందించడం జరిగింది. కాబట్టి మళ్ళీ 2018లో కూడా మళ్ళీ ఆయనకే పట్టం కట్టిరు ప్రజలు. అందుకే 2 సార్లు ఆయనని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది. ఎందుకంటే ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఆయన మరి పెట్టుబడి సాయం కానీ, ఇక్కడ ఒక తండ్రి సామాన్య రైతు ఒక బిడ్డ పెళ్లి చేయకపోతే ఏందబ్బా అని ఆలోచన చేస్తే రైతు ఇబ్బందులు పడకూడదని కళ్యాణ లక్ష్యంతో పాటు ఆయన ఇవ్వడం జరిగింది. అదే వృద్ధుల పట్ల 200 రూపాయలు పింఛన్ ఉంటే దాన్ని 2000 రూపాయల వరకు తీసుకుపోయింది కేసీఆర్ ప్రభుత్వం. అదేవిధంగా ఎప్పుడు లేని రైతులకు ఒక పెట్టుబడి సాయం అందించాలని ఆయన దృఢ సంకల్పంతో మరి ఎకరకు ఫస్ట్లో ఒక 4000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎకరకు పంటకు 4000 ఇవ్వడం జరిగింది. కాబట్టి తర్వాత మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఎకరకు 5000 ఇవ్వడం జరిగింది. పంటకు 2 పంటలు కలిపి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులు ఆయనకు ఈరోజు మమ్మల్ని గుర్తించి ఇంత మమ్మల్ని ఆదుకున్నాడు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారికి ఓటేద్దామని ఓటేసిరు. మళ్ళీ ప్రభుత్వాన్ని అయింది. తర్వాత కొన్ని కారణాల వల్ల మరి కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతోటి ప్రజలు మోసపోవడం జరిగింది. కాబట్టి 2023లో ఇప్పుడున్న ప్రభుత్వం దాదాపు 6 గ్యారంటీలని 420 హామీలతోటి
మోసపుచ్చి ఇదే రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరకపోవడం, ఇంకోటి ప్రజలకు అనేకమైన ఆశలు పెట్టి అలా మనోభావాలు దెబ్బతీయడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుతం గత ప్రభుత్వంలో ఉన్న 2000 పింఛను 4000 రూపాయలు పింఛను ఇస్తామని చెప్పడం, ఇప్పుడున్న ప్రస్తుతం అప్పుడున్న గతంలో ఉన్న ఎకరకు 10,000 రూపాయలు పెట్టుబడి సాయాన్ని మేము 15,000 రూపాయలు ఇస్తామని మోసం చేయడం అదొకటి. ఇంకొకటి ఏంది, మేము కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు కేసీఆర్, నేను వస్తే తులం బంగారం అదనంగా పెడతామని అదొక మాట. ఇట్లాంటి మోసపూరిత హామీలు ఇచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చినా కానీ ప్రజలకు అందుబాటులో ఏ విధంగా ఏ హామీ కూడా చేరలేదు. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం ఉన్న రైతుల పట్ల ఈరోజు ఎంతోమంది వరి నాట్లు వేసుకోవడం జరిగింది, అదేవిధంగా పత్తి పెట్టుకోవడం జరిగింది. అందుబాటులో మరి ఎరువులు లేక రైతులు చాలా ఇబ్బంది పడి గోసపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇంత చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం ఏంది. ఈరోజు రైతులు అనేక గోసపోయి మరి పొద్దుగాల టిఫిన్ చేసిపోతున్నారో, టిఫిన్ చేయకుండా పోతున్నారో, ఛాయ్ తాగిపోతున్నారో తెలియదు, కానీ లైన్లలో క్యూలలో వాడి ఒకరొకరు సొమ్మజిల్లిపోయి మరి కింద పడడం జరుగుతుంది. కాబట్టి అదే గతంలో కేసీఆర్ గారు ఒకటే మాట అయిపోయారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అవే క్యూ లైను అదే చెప్పుల లైను ఉంటుంది అని మరి చెప్పినా అని ప్రజలు ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలు ఏమిటి, మేము వస్తే 4,000 ఇస్తాం, మేము వస్తే 15,000 ఇస్తాం, మేము వస్తే తులం బంగారం పెడతాం అని వీలుగానే హామీలు ఇచ్చి ప్రజలని తప్పుదోవ పట్టించి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిరు. కాబట్టి అదే ఇప్పుడున్న ఈ పరిస్థితులలో మీరు ఇట్లా స్థానిక సంస్థలు పెట్టినా కానీ అందుకే ప్రభుత్వం భయపడి స్థానిక సంస్థలకు పోవడం లేదు. కాబట్టి ఎందుకంటే మేము ఇలా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి రైతులు ఉన్నా ప్రజలు ఉన్నా మాకు ఈరోజు మాకు ఓట్లు వేయరని తెలిసిపోవడం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు పెట్టడానికి భయపడి వెనుక ముందు ఆడి ఇంకా ఇప్పటికి దాదాపుగా 2 సంవత్సరాల దాటిపోయింది. సర్పంచుల పదవీకాలం అయిపోయి ఇంకొక 2 నెలలు అయితే దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీలలో మరి ఇక్కడ ఇప్పుడున్న వర్షాకాలం సీజన్ కాబట్టి మోరీలలో డ్రైనేజీలలో మొత్తం పారిశుద్ధ సమస్యలు ఉండి దోమకాట్ల వల్ల ఇక్కడ ఉన్న ఇలాంటి డెంగీ మలేరియా వ్యాధులతోని ఇలా పరిశుభ్రత లేక చాలామంది రోగాల పాలవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదే పంచాయత్ సెక్రటరీలను పెట్టితే వాళ్ళు వారానికి కూడా ఒకసారి రావడం కూడా లేదు. కాబట్టి ప్రజాపాలన అన్నాడు కానీ ప్రజల పరిస్థితిని పట్టించుకునే నాయకుడు ఎవరు లేడు. ఇది ఏమాత్రం ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. కాబట్టి మేము ఎలక్షన్ పెడితే ఓడిపోతాం కాబట్టి భయపడి ఇంటి ముందు ఆడి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన మోసాలు గతంలో దాదాపుగా 50-60 ఏళ్ళు చేసిన ప్రభుత్వం విన్నారు, మోసపోతారు వద్దా అని చెప్పినా అని వినకుండా ప్రజలు మోసం చేసిరు, గద్దెనెక్కిరు. ఈరోజు ఇంకా 2.5-3 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నా కానీ గతంలో మళ్ళీ వచ్చేసారి ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఈ ప్రజలు మాత్రం మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వమే రావాలి, ఆయన్నే ఎన్నుకుంటాం, మళ్ళీ సారే రావాలి కారే రావాలనే నిదానాలతో మరి ఇంకా ప్రజలైతే ఇప్పటికీ మళ్ళీ ఆయనైతేనే బాగా అని కోరుకుంటున్నారు. సార్ మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు కావచ్చు, కళాకారులు కావచ్చు, కొంతమంది చాలా వరకు కూడా ప్రాధాన్యత దక్కలేదు, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ వల్ల పట్టించుకోలేదు అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు సార్? మీరు కూడా ఒక ఉద్యమకారుడు. నేను కూడా ఉద్యమకారునే సార్. నేను ఉద్యమకారుని, నేను తిరిగినా నాకు కూడా నాకు ఏమి వస్తుంది, ఇన్నేళ్ళు తిరిగినా ఏం చేయాలని ఆలోచన చేసి అప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గోలా బాలరాజు గారిని పోయి కలవడం జరిగింది. సార్ నేను ఇంత ఉద్యమం చేసి నేనేళ్ళు తిరిగినా ఏం సార్ అంటే, నువ్వు ఇంటర్ చేసినావా బాబు అన్నాడు. అంటే నేను చేయలేదు సార్, 10th వరకు చేసినాను. అంటే నేను నామినేటెడ్ పోస్ట్ కింద ఏదైనా ఉద్యోగం చూస్తా, నేను పెట్టిస్తాను. లేదు సార్ అన్న. అంటే అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పుడు ట్రాక్టర్లు సబ్సిడీలో ట్రాక్టర్లు ఇచ్చడం, అవి వచ్చినప్పుడు ట్రాక్టర్ నాకు ఎమ్మటే ఇవ్వడం జరిగింది. సరే నీకు ట్రాక్టర్ ఇస్తున్నా, నువ్వు పెట్టుకో అని ఇచ్చిండు. తర్వాత అంతకుముందు నాకు కేసీఆర్ ప్రభుత్వం వల్లనే సబ్సిడీ ఒకటి లోన్ వచ్చినది. నేను నాకు వంతు నేను చేసిన కాడికి ఒక ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది, సబ్సిడీ ఒక లోన్ ఇవ్వడం జరిగింది. ఇంకా కానీ ఉద్యమం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే బాగుపడారని నేను అనుకుంటలేను. కాకపోతే 30-40% బాగుపడవచ్చు. కానీ ఇంకా ఈరోజు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అప్పుడున్న అందరికీ ఒకేసారి న్యాయం జరగాలంటే జరగదు. ఇంకా ఆ విధంగా చాలా మంది 50-40% అయితే ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమకారులు కొంతమంది అయితే ఉన్నారు. మరి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మళ్ళీ పార్టీ మారి ఇప్పుడు బీజేపీలో పోయినట్టుంది. ఇంకా సార్ ఇప్పుడు గోలా బాలరాజు గారు ఒక వ్యక్తి, ఎమ్మెల్యే వ్యక్తి అంటే ఎమ్మెల్యే అంటే గట్స్ ఉన్న ఎమ్మెల్యేనే, మంచి ఎమ్మెల్యేనే కాదంటలేదు. ఆయనకు
2014లో మంచి ప్రిఫరెన్స్ ఇచ్చినాం, మంచి ఉద్యమకారుడు. సారు ఏదైనా ఉంటే డైరెక్ట్ మాట్లాడతాడు. సార్ ఏదన్నా పని చెప్పినా కానీ ఎమ్మటే ఫోన్ చేసి మా అబ్బాయి వస్తున్నాడు, మా వానికి పని కావాలి, ఇప్పుడే కావాలి, ఈరోజే కావాలని మాట్లాడే సత్తా ఉన్న గోల బాలరాజు అంటే క్యాండిడేట్ గోల బాలరాజు. కాకపోతే సార్కు మొగసూటిగా మాట ఏదైనా ఉంటే దాచుకొని నేను వాని తర్వాత వాని పని చెప్తా, లేకపోతే వాని ఏమైనా చూసుకుంటా అనేది ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు, ఎదురుగానే అనేది రకమైనది ఆయన నైజం అది. కానీ ఎవరైనా మాట అంటే పడకపోయేది. కానీ పని చేయాలంటే ఎమ్మెల్యే అంటే గోల బాలరాజే. ఓటమి గల కారణం ఏమంటారు? ఓటమి కావడం కారణం ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకు ఏంటంటే ఇక్కడ ఒకటి ఎదురుదెబ్బ ఏం తాకడం అయిందంటే, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడున్న వంశకృష్ణ గారు గత 3 సార్లు టర్ములు ఓడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న 2 సార్లు ఈయన ఎమ్మెల్యే చేయడం జరిగింది కాబట్టి ఈయన కొంచెం గోల బాలరాజు ప్రౌడ్గా మాట్లాడుతున్నాడు, ఆయన ఎవరినన్నా పడితే చేయి తీసుకొని కొట్టుతున్నాడు అని ఆయన మీద నిందలేయడం, ఇలాంటి ఆయన ఏంటంటే మనుషులను కూడా చూడకుండా కులం అని చూడకుండా తిట్టడం, ఆయనని వేరే దారి తీయడం జరుగుతుంది. ఆయన అనేక భావాలకు ఇది చేస్తున్నాడు, అంత కులాన్ని చూసి అది రెచ్చగొట్టినట్టు మాట్లాడతాడని ఆయన బదనాం చేయడం జరిగింది. ఆయన రెడ్డి మీద కొంచెం వేరే అగ్రకులాల మీద కొంచెం కోపం చేయడం జరిగింది కాబట్టి ఆయనకు మొన్న వచ్చిన ఎలక్షన్లో అంతా రెడ్డి అనే అగ్రకులాలు ఆయనని ఓటమిగా దారిలోకి తీసుకుపోయి ఓడగొట్టడం జరిగింది. అక్కడ అదొకటి జరిగింది. ఆయన ఏంటంటే వ్యక్తిగతంగా అయితే పని చేయాలనే క్యాండిడేట్ అంటే ఆయన్నే. కానీ ఇప్పుడు బీజేపీకి వెళ్ళిందంటే మాకు ఎవరికి ఏం చెప్పలేదు, కార్యకర్తలకు కూడా ఇలాంటి సలహా ఇవ్వలేదు, నేను పార్టీ మారుతున్నానని కూడా చెప్పలేదు, మాకు ఎలాంటిది తెలియదు. ఆయన విషయం సొంత నిర్ణయం తీసుకున్నాడో ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, అదే గ్రాఫ్ ఉంది. నెక్స్ట్ ఎవరన్నా క్యాండిడేట్ మా కేసీఆర్ గారు ఎవరిని పెడితే వాళ్ళకు మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. మాకైతే ఇప్పుడు ఉన్న మా జిల్లా ఇన్ఛార్జిగా మరి జనార్దన్ రెడ్డి గారు వస్తున్నారు, ఆయన్ని అన్ని విధాలుగా మమ్మల్ని చూసుకుంటున్నాడు. రేపు అధిష్టానం ఎవరిని క్యాండిడేట్ పంపినా అని మేము చేయనీకి సిద్ధంగా ఉన్నాం. సార్, ఇప్పుడున్న అధికార పక్షం గత 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసింది. ఆ అప్పులకు మిత్తిలకు సరిపోతలు ఇప్పుడున్న బడ్జెట్లో సగం దానికే పోతుందని అంటున్నారు. దీనిపై మీరు ఒక ఉద్యమకారుడిగా, ఒక పార్టీ కార్యకర్తగా, ఒక నికార్సైన బీఆర్ఎస్ కార్యకర్తగా ఏం చెప్తారు? మరి నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇప్పుడు కేసీఆర్ గారు అప్పులు చేసిండు, తెలంగాణకు మేము మిత్తిగట్టనే సరిపోతుందని ఈ ప్రభుత్వం అంటున్నది. కేసీఆర్ గారు అప్పులు చేసిరంటే ఆడ చేసినవి కనిపిస్తున్నాయి సార్. ఆడ వాస్తవంగా కేసీఆర్ గారు అప్పు చేసినా కానీ ఆడ చూపిస్తున్నాడు కదా, నేను ఇవి చేసిన, ఈ తెలంగాణకి అభివృద్ధి చేసిన, ఇవన్నీ కట్టిన, నేను అప్పు చేసిన. అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు చేసిండు. ఏం చేసిండు? ఇప్పుడు కలెక్టరేట్లు కానీ, ఎస్పీ ఆఫీసులు కానీ, రోడ్లు కానీ, భవనాలు కానీ, హైదరాబాద్ సిటీ మోడల్ కానీ, ఇవన్నీ కానీ అభివృద్ధి చేసిండు ఓ రంగంలో. ఇప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ గారు కట్టినటువంటి సచివాలయంలో ఉన్నారు, ప్రగతి భవన్లోనే ఉన్నారు. ఇప్పుడు అప్పు చేసిండు, అప్పు చేయలేమంటాం. దేని కొరకు చేసిండు? తెలంగాణ అభివృద్ధి కొరకు అప్పు చేసిండు. అది 10 నెలల్లో ఆయన చేసిన అప్పు. అది నువ్వు ఇప్పుడు ఉన్న 20 నెలల్లో నువ్వు దాదాపుగా 2.83 లక్షల అప్పులు చేసినావు. 2,83,00,000 అప్పు చేసినావు అంటే 20 నెలల్లో. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. 3 సంవత్సరాల్లో ఇంకా పోతే ఏమవుతుంది? అంతకంతకు డబలు నువ్వు ఆయన దానికంటే దాటేసిపోతావు. అంటే అప్పు చేసినావు అంటే కేసీఆర్ గారు అప్పు చేసింది మితి కట్టలేదు, సరిపోతలేదు అంటలేవు. అంటే నువ్వు లంక బిందెలు ఉన్నాయని వచ్చినావు అన్నావు ఆ రోజు. ఇది ప్రగతి భవన్లో లంక బిందెలు ఉన్నాయని వస్తే కాలి కుండలు కనబడుతున్నావు అన్నావు. అంటే నువ్వు అవి ఉన్నాయని అనుకొని దొంగపూరిగిత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నావు, గద్దెనెక్కినావు. నువ్వు ఇప్పుడున్న మాటలు సిచ్యువేషన్, నాకు పోతే అప్పు కుడతలేదు, నాకు పోతే చెప్పులు తీసుకొని దొంగోడు అనుకొని చెప్పులు కూడా ఎత్తుకుపోయేటట్టుందని నువ్వు తెలంగాణ సీఎం ఒక బాస్వి నువ్వు ఆ విధంగా మాట్లాడితే మరి వచ్చే మనకు పెట్టుబడి పెట్టేటోడు కూడా అప్పు కూడా ఎవరు వేయకుండా నువ్వే ఆ విధంగా మాట్లాడినావంటే ఎవరు కూడా వేయరు, పెట్టుబడి పెట్టడానికి కూడా రాదు. అది ఆ విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం అప్పు చేసిన అని కేసీఆర్ మీద ఒకటి నిందలేసాను. ఇప్పుడున్న మన ప్రజెంట్గా కాళేశ్వరం తీసుకుందాం. కాళేశ్వరం తీసుకుంటే దాన్ని 1,00,000 కోట్లతో కట్టిరని వాళ్ళే అంటారు. అవినీతి 1,00,000 కోట్లు జరిగిందని. 1,00,000 కోట్లతో కట్టినా 1,00,000 కోట్లు దానికి ఏం పోలేదు, మన 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. మా ప్రాజెక్ట్కి ఎంత అయింది? 1,00,000 కోట్లు అయిందంటారు. 1,00,000 కోట్ల అవినీతి అయిందంటారు. ఇప్పుడు ఏంది వాళ్ళ బదనామీ ఏం చేస్తున్నారు? కేసీఆర్ గారిని మళ్ళీ మనం గద్దెని ఎక్కేటట్టు ఉంది, ఎక్కనియకూడదు, ఆయన మీద కేసులు వేసి ఈ అవినీతి అనేది పెట్టి ఆయన జైలుకు పంపాలని
ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి సర్కారు అదే ఆలోచన చేస్తుంది, కానీ రైతులను పట్టించుకోవడం లేదు. మరి మీ పార్టీలో ఉన్న ఇప్పుడు కవితనే అంటుంది, పక్కన ఉన్న హరీష్ రావు గారు, సంతోష్ రావు వీళ్ళిద్దరే మా అంటే ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టించి అక్కడ జరిగింది అవినీతి జరిగిందని సొంత అలా ఏ విధంగా ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏంది సార్, ఒకటే కవిత గారికి ఏందున్నది ఆలోచన, ఆమె బీఆర్ఎస్ బీజేపీ విలీనం అవుతుంది అంట అని ఆ విధంగా కొంచెం ఆమె నేను అందుకే నన్ను ఈ విధంగా జైలు నుండి తీసుకొచ్చారు, ఆ విధంగా ఆమె పెట్టుకొని ఈ విలీనం చేస్తారు అనే భిన్నాభిప్రాయంతో ఆమె ఆ విధంగా మాట్లాడడం జరిగింది. అదేది లేదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కేసీఆర్ గారు సొంతం బిడ్డ అయినా, సొంతం కొడుకైనా అని, సొంతం అల్లుడైనా కానీ, ఎవరినైనా కానీ ఆయన పార్టీలో ఎవరన్నా వేరే విషయంగా మాట్లాడితే ఆయన కూడా మొన్న పార్టీ నుంచి ఆమెను కూడా అది చేసిండు. ఇప్పుడు ఇంకా వేరే ఆయన సొంతం కొడుకు కానీ, అల్లుడు కానీ ఎవరు చేసినా కానీ ఆ పార్టీ నుంచి బహిష్కరించడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరేం ముఖ్యం కాదు, పార్టీకి ఆ విధంగా మాట్లాడుకోవాలంటే ఆమెకు వేరేగా ఏంటంటే నాకు ప్రత్యేకమైన స్థానం లేదు, వీళ్ళ అడ్డుదలకే నన్ను ఏది మాట్లాడుకోలేక చేస్తారు అనే విధంగా ఆరోపణలు చేసింది. కానీ ఆమె సొంత నిర్ణయాలు ఆమెకే వదిలేసినాం. ఆమె గతం ఇప్పుడు తండ్రి ఆమె పిలుచుకొని మాట్లాడుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తుందా రాదా తెలియదు, ఆ తండ్రి కూతురు విషయం. ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా అంటున్నాయి, ఇది ఎంతవరకు వస్తుంది ఇంకా అంటారు సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఓట్లు వేయకూడదు, బీఆర్ఎస్ మళ్ళా ప్రభుత్వం రాకూడదు అనే విధంగా ఏదో ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు చెప్పడం, ఇప్పుడు ఆ విలీనం అవుతుందంట, రేపు ఆ 2 ఒకటి అయితే అంటే మాకు రేపు ప్రభుత్వాన్ని ఏలాలి 2028 అనేది వీళ్ళు ఎన్నో మాటలు చెప్పుకుంటారు, అది నడుస్తున్నది. ఇప్పుడు సర్పంచుల కాలం నుంచి దాదాపు 20 నెలలు కావస్తుంది, 20 నెలలు అవుతుంది. ఇప్పుడు పారిశుద్ధ సమస్యలు ఉన్నాయంటారు, చాలా పారిశుద్ధ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. వర్షాలు కూడా నిన్న దాదాపు వారం 10 రోజుల నుండి బలంగా పడుతున్నాయి. ప్రభుత్వం ఎందుకు ఎలక్షన్ పెట్టలేదు? కేంద్ర నిధులు లేవు, రాష్ట్ర నిధులు లేవు, ఏ నిధులు లేదు. ఇప్పుడు కేంద్రం నుండి వచ్చిన నిధులు అట్లే అక్కడనే జమ అన్నీ ఉన్నాయి, సర్పంచులు లేరని అక్కడనే జమ ఉన్నాయి. కొన్ని రోజులు చూస్తే ఇప్పుడు ఆయన దాదాపుగా మొన్న ఈ సెప్టెంబర్లో ఎలక్షన్లు పెడతా, అది పెడతా, ఇది పెడతా అని స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. కానీ ఇంకా మాకు సిచ్యువేషన్ ఏంటంటే జనవరి దగ్గర ఎలక్షన్ పెట్టాడు, దాని జోలికి ఇవ్వడాన్ని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ బెల్ట్ షాపుల వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతుంది సార్, దాని తాగుడు బానిస అవుతున్నారు. ఇప్పుడు అధికార పక్షం గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో వాళ్ళు పోషించని వాళ్ళు అంటారు, మీరేమో ఇట్ అంటున్నారు. మరి ఏ ప్రభుత్వం దాన్ని నిషేధించాలి, గత ప్రభుత్వంలో నియంత్రించాలంటారు? గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే మాట అన్నాడు. ఏమన్నాడు, ఇక్కడ బెల్ట్ షాపులు తీసుకొచ్చి కేసీఆర్ గారు అంత తాగుబోతులు చేసి తెలంగాణ ఆగమాగం పట్టిస్తున్నాడు, అన్నీ అంత అవసరమా, తాగి పెళ్ళాన్ని కొట్టడం ఇవన్నీ కొట్టడం జరుగుతుంది అది అని రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో విమర్శించడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయననే మళ్ళీ ఏమంటుండు, ఇప్పుడు టెండర్కు అప్పుడున్న 2 లక్షల రూపాయల టెండర్ ఉంటే ఇప్పుడు 3 లక్షలు చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడున్న బెల్ట్ షాపుల కంటే అదనంగా ఊరికి మళ్ళీ బెల్ట్ షాప్ అంటున్నాడు. మరి ఇప్పుడు ఎక్కువ తాగుతారా, అప్పుడు ఎక్కువ తాగిరా? ఇప్పుడున్న లిక్కర్ కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20-30 తక్కువ ఉంటే ఆయన వచ్చినాక మళ్ళీ బీరుకు 20 రూపాయలు ఎక్కువనే వేయించిండు. అన్నీ వేయించిండు కేసీఆర్ గారి కంటే ఇప్పుడు మళ్ళీ బెల్ట్ షాపులు ఎక్కువనే వేస్తా అంటుండు. అంటే ఇప్పుడు ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదని మా ప్రజలు ఏంటంటే ప్రజలకు అంతా తెలుసు, చూస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిండు, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేయడానికి వస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అని ఇద్దరిని చూస్తున్నారు, కనిపెట్టుకునే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు డబల్ అన్నందుకు రైతులు ప్రజలు మోసపోయి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. కానీ మళ్ళీ 2028లో ఇదే రకంగా ఉంటే తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారికి పట్టం కడతారని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సోషల్ మీడియాలో కూడా చాలా ఎత్తున 46-48% మళ్ళీ కేసీఆర్ గారికి సార్. ఇప్పుడు ఇక్కడ మీ గ్రామంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ 500 రూపాయల సన్నోట్ల బోనస్ కానీ కొంతమంది కాలేదంటున్నారు. ఇంకా రుణమాఫీ విషయం ఏంటంటే నేను కూడా 1 లక్ష రూపాయలు తెచ్చుకున్నా, నాకు అయింది. 2 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళు దాదాపుగా మా దగ్గర రెడ్లు ఎక్కువ ఉంటారు, రెడ్లు ఉంటారు. ఇప్పుడు మా కార్యకర్త మా మామనే అడిగిన వీళ్ళ ఇంట్లో 4 అన్నదమ్ములు అయితే ఒక్కరికి అయ్యింది, 3 కాలేదు. 2 లక్షలు 3 కాలేదు. అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు అయ్యారు, పెద్దగారు పిల్లల పెళ్ళిళ్ళు కూడా వచ్చినాయి, వీళ్ళ 3 కాలేదు. ఇంకా రెడ్లకు దాదాపుగా వాళ్ళు 20-30 మంది ఉంటారు రైతులు, పెద్దకారు రైతులు, వాళ్ళకు ఒక్కరికి అయ్యింది, కన్నా 29 మందికి ఎవరు కాలేదు. అంటే అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు ప్రతి ఒక్కరికి అయింది. ఇప్పుడున్న 2 లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అసెంబ్లీలో,
అని నేను 2 లక్షల రుణమాఫీ చేసినాం, దాదాపు కొన్ని 33-34 కోట్ల రూపాయలతో మేము చేసినాం అని అంతా ఈ దొంగ లెక్కలు పెట్టి అంతా మోసం చేసి ప్రభుత్వం. వాస్తవంగా ప్రజలని అడిగి తెలుసుకోవాలంటే విలేజ్లలోకి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది, ఎంత రుణమాఫీ జరిగింది, ఎవరెవరికి 2 లక్షల రుణమాఫీ జరిగింది, జరగనోళ్ళు అని తెలిస్తే విలేజ్ కల్లా ఇప్పుడు నేను చెప్పేది ఏంది, అగ్రకులాలకు 2 లక్షల రుణమాఫీ కాలేదు, దాదాపుగా 30 మంది 2 లక్షల రూపాయలు అయ్యేటోళ్ళు. ఇక నేను చేసినామని చెప్తున్నాడు, కానీ ఏమాత్రం మరి వీడికి వచ్చి తెలుసుకుంటే తెలుస్తుంది. సార్ ఈ 42% బీసీలు రిజర్వేషన్ అని ఇప్పుడు ప్రభుత్వం దాని ఆర్డినెన్స్ వల్ల కేంద్రాన్ని పంపింది, మళ్ళీ కొత్తగా ఇంకో జియో కూడా తీసుకొచ్చింది. ఈ 42% రిజర్వేషన్ ద్వారా బీసీల న్యాయం జరుగుతుంది అంటారా? బీసీలకు న్యాయం జరుగుతుంది అంటే ఇప్పుడు అది వస్తే జరుగుతుంది, కానీ అది ఏ విధంగా ఎట్లా ఒప్పుకుంటుంది, కేంద్రం ఒప్పుకోవాలి, కేంద్రం అసలు అది పార్లమెంట్ పెట్టాలి, పార్లమెంట్లో ఆమోదించాలి, ఈ జరగాలి. ఆ సిచ్యువేషన్ ఆ బిల్లు ఆమోదమే కాలేదు. ఈయన ఏంటంటే నేను తెచ్చిన దగ్గర ఎలక్షన్ పెట్టండి అంటున్నాను. ఎలక్షన్ పెట్టకుంటే ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీలు కుంటి పడిపోతున్నాయి. పరిస్థితి అది ఉంది, దారుణంగా ఉంది. నువ్వు 42% ఎలా అసెంబ్లీలో మేము ఇస్తాను, నేను తీసుకొస్తానని నువ్వు మాట ఇచ్చి నువ్వు ఇలా ఈ ఎలక్షన్కి పోతే నాకు ఓట్లు వేయరని నీకు ఆ పరిస్థితి ఆ భయం పట్టుకున్నది. ఇప్పుడు అది తీసుకొని పోవాలని ఆయన అంటుండు, కానీ అది కేంద్రం ఒప్పుకోవాలి. కేంద్రం ఒప్పుకున్న దగ్గర ఈ ప్రజలు ఇప్పుడు గ్రామ పంచాయతీలు కుంటిపడిపోతున్నాయి. అది జరగని వీలు కాదు. 42% వస్తే మాకు కూడా మంచిదే, బీసీలకు వస్తే మనకు వస్తే మనకు మంచిది కాదంటున్నాం, చాలా మంచిది, కానీ అది జరగాలి. ఇప్పుడు 42% కూడా ఇప్పుడు స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో ఇస్తున్నారు, చట్టసభల్లో కూడా కావాలని బీసీ మేధావులు కానీ సమాజం కానీ డిమాండ్ చేస్తున్నది. అవును, చేస్తుంది సార్. ఇప్పుడు 42% మనకి ఇప్పుడు వాస్తవంగా అది ఇస్తే మన పిల్లలు బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు చాలామంది అది అడుగుతారు. ఇప్పుడు ఉద్యోగులు కానీ రిజర్వేషన్లు కానీ ఈ విధంగా మనకు చాలా తక్కువ వెనుకబడి ఉన్నావు. అదే అగ్రకులాలకు అన్నిటి చట్టసభలలో వాళ్ళే ఉన్నారు, ముఖ్యమంత్రి వాళ్ళే ఉన్నారు, అంతా వాళ్ళే చేస్తున్నారు. మనం దాదాపుగా 60-40-50% బీసీలో ఉండి మనం రాజాని ఏళ్ళలో ఎప్పుడైనా ఏళ్ళామా? ఎప్పుడు లేవు, ఏ దాఖలాలు లేవు. మనం వేలాలనే అని బీసీ రావాలని మేము కూడా కోరుకుంటాం. వస్తేనే మంచిది, రిజర్వేషన్లు రావాలి, అక్కడ ఉద్యోగాలకు కూడా స్థానికంగా ఉండాలి, అన్నీ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం 70 ఏళ్ళు అయిపోతున్నది, ప్రలోభాల పర్వం తెరపైకి వస్తున్నది. పార్టీలు ఓటర్లు ప్రజలు మభ్యపెడుతున్నారు. మరి ఆ సంస్కృతి పోవాలంటే ఓటర్లలో ప్రజలు ఎలా చైతన్యం రావాలి, పార్టీలలో ఎలాంటి మార్పు రావాలంటారు? ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్తారు? నా ఉద్దేశం ఏం సార్, నేను ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో వస్తే నా దగ్గర నేను డబ్బులు పెట్టి 20 లక్షలు పెట్టి గెలవాలంటే నా తన ఆర్థికంగా లేదు. నేను ఏదైనా క్యాండిడేట్గా పని చేసుకుంటూ పోతా, ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా చేసుకుంటూ పోతా అని నాకు ఉంది అది. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడున్న ప్రజలకి ఏంది, ఆయన ఏం ఖర్చు పెడుతున్నాడు, ఈయన ఎంత ఇస్తాడో, ఆయన పెట్టగలుగుతాడా అనేది ఏంటంటే ప్రజలకు మొత్తం ఈ తాగుడుకు కానీ పైసలకు కానీ బానిసలుగా మారిపోయారు. కానీ వాస్తవంగా ఈరోజు ప్రభుత్వాలు ఉన్నా కానీ ప్రభుత్వంతో పని చేయించుకోవాలి. మనకు అవసరమైన రైతుకు ఇబ్బందులు వస్తే ఏం తీసుకురావాలి, ఎరువుల విషయం కానీ ఏదైనా సబ్సిడీ లోన్లు కానీ రైతుకు సంబంధించినవి పనిచేయాలి మనకున్న నాయకుడు అనే విధంగా ప్రజలు కోరుకుంటే అప్పుడు తెలంగాణ దేశం మొత్తం బాగుపడుతుందని నా యొక్క లక్ష్యం. కానీ ఆ విధంగా పోవాలంటే మరి ఇప్పుడున్న ప్రజలు కూడా ఆ విధంగా రావాలని మా ఉద్దేశం ఉంది. కానీ ఆ జనరేషన్ ఏ విధంగా మరి మంచిగా మారితే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను. మరి అంటే స్థానికంగా ఉన్న నాయకుని ఎన్నుకోవాలంటున్నాను. స్థానికంగా అంటే ఇక్కడ ఎలక్షన్ల ముందేమో స్థానికంగా ఉంటారు, ఎలక్షన్ తర్వాత పోయి పట్టణాల్లో ఉంటున్నారట. వాస్తవంగా మొన్న మాకు 2018లో ఎంపీటీసీ ఎలక్షన్లు జరగడం జరిగింది. కొరటికల్ గ్రామం, కామసాంపల్లి గ్రామం, 2 విలేజ్లకెళ్ళి ఎంపీటీసీ పెట్టాం. హైదరాబాద్లో స్థానికంగా ఆయన అక్కడనే నివసించుకుని ఇల్లు ఉంది, అక్కడనే డాక్టర్ వృత్తి చేసుకుంటాడు, అక్కడనే ఉంటాడు. జనాలు ఇక్కడ ఉన్న జనాలు ఏం చేసారు, ఆ పటేల్ దాని డబ్బులు ఉన్నాయి పెడతాడు, అన్నిటికన్నీ ఇస్తాడు, మనకు తాగడం కానీ తిండి కానీ ఇబ్బంది పోయారు పడ్డారు. ఇప్పుడు ఆయన ఓట్లు వేసిర్రు, పోయిన ఆయన గెలిచిండు, ఆయన పోయిన హైదరాబాద్ ఉన్నాడు. ఇక్కడ ఉన్న ప్రజలు ఏంది, అరే పటేలు ఓట్లు వేసుకుని మా బాయ్ ఏదైనా పని చెప్దామంటే ఇవంతా అనుకోవాలని అక్కడ బిక్రీ ఇక్కడ చూస్తున్నారు. పరిస్థితి అంత కాడికైంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఉన్న సర్పంచ్ బీఆర్ఎస్ సర్పంచ్ ఉండే, నిన్న మన ఓట్లు అక్కడ వేసిరి మా దగ్గరకు వచ్చిర్రు అంటే అప్పుడైతే వేసినాం, కానీ ఇంకా నువ్వు సర్పంచ్ కదా, నువ్వు చేయాలి కదా, తప్పదు, కానీ ఇట్లా నతికో కూడా వస్తారు అడగడం. అయితే ఆ విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సర్పంచులు కానీ నాయకులు కానీ పార్టీ అని ఏ విధంగా కూడా నీ కాంగ్రెస్ పార్టీ నీ బీజేపీ పార్టీ అని కూడా ఎప్పుడు విభజించి మాట్లాడలేదు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సర్పంచ్ గారిని కానీ నాయకులను కానీ అందరు మనోలే అని తీసుకుపోవడం జరిగింది, అదే విధంగా చేసుకున్నాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇప్పుడున్న నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఇంకా సర్పంచ్లే కాలేదు, మేము వచ్చినాం, మాకు సంబంధించిన మా ప్రభుత్వం ఉంది, ఏది చెప్పినా మేమే, ఏది మాట్లాడినా మేము కేసులలో ఇరికిస్తాం, మిమ్మల్ని ఇబ్బందులు పెడతాం, మిమ్మల్ని ఏదైనా చేస్తాం అనేది
అయితే గతంలో కేసీఆర్ గారు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కేసులకు కానీ కొట్లాటలు కానీ ఏవి ఇబ్బందులైనా పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా చూసి ఆలోచన చేసి ప్రభుత్వాన్ని ఎన్నుకోరని కేసీఆర్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు జరగడం కూడా అదే జరుగుతున్నది. నాయకులు కూడా ఆ విధంగానే ఉన్నారు. సార్ ఫైనల్గా సార్ మీ గ్రామ ప్రజల ఓటర్లకు ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అంటారు? మీ కొరటికల్ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు రేపు జరగబోయే స్థానిక ఎన్నికల దృష్టి? నేను ఏమంటున్నా అంటే ఇప్పుడున్న ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇక్కడ ఉన్న స్థానికంగా నాయకుడు ప్రజలకు సేవ చేసే నాయకుడు అయితే బాగుంటుందని నా అభిప్రాయం. అదేవిధంగా ఏ నాయకుడైనా కానీ చదువుకొని ఉండాలి. చదువుకొని ఉంటే రేపు బహిరంగ సభలలో మాట్లాడడం, అధికారితో మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి చదువుకున్న వ్యక్తి, ఆలోచన ఉన్న వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఏం పని కావాలి, ఏ విధంగా సహకారపడతా అనేటువంటి నాయకుడు ఉంటేనే బాగుంటుందని నా యొక్క లక్ష్యం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.